ఇంకా కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఉప్పు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత కాకరకాయ సన్నగా కట్ చేసుకుంది వేసుకోవాలండి. ఇది చేదన్నది ఏమి ఉండదు. కట్ చేసుకొని కొంచెం లైట్గా రాత్రి కట్ చేసి పెట్టుకున్నానండి, అందువల్ల కొంచెం డ్రైగా అనిపిస్తుంది. వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం. దీనివల్ల ముక్కలు అనేవి బాగా మగ్గుతాయి. మగ్గుతున్న కాకరకాయలోకి కొంచెం షుగర్ వేసుకుందాం. దీనివల్ల చేదు అనేది ఉండదండి. బెల్లం వేసుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు. దీనివల్ల పిల్లలు కూడా తింటారు. కాకరకాయ ఇది చేదుగానే ఉందండి. ఇలా చేయడం వల్ల మొత్తం ఫ్రై అయిపోతుంది. బాగా రోస్ట్గా ఫ్రై అయిన కాకరకాయలోకి ఈ పౌడర్ వేసుకుందాం. తినే శనగపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసి పొడి కొట్టుకొని పెట్టుకున్నానండి. దీన్ని కానీ వేస్తే ఫ్రైలోకి చాలా బాగుంటుంది. వల్ల మనకు చేదు కూడా అనిపించదు.